Hey guys, welcome back our YouTube channel Chandi Sandeep Vlogs. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్లేస్కి మేము ఇప్పుడే చేరుకున్నాం. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ బైక్ పార్కింగ్ చేసేసి మనం టికెట్ తీసుకొని ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాలి. ఇక్కడ సమ్ టైం ఒక కాఫీ తాగేసి వెళ్దామని ఆగాం. ఫస్ట్ ఎంట్రన్స్లోనే కాఫీ తీసుకొని కూర్చున్నాం కుర్చీలోని. అలాగే ఒక చిన్న కార్న్ పఫ్ తీసుకొని చిన్నప్పుడు ఎప్పుడన్నా గుర్తొచ్చి తిందామని కాఫీ చీర్స్ కొట్టి తింటున్నాం. ఇక్కడ ఇంత జరుగుతున్నా సరే ఆడేంట్రా మాట్లాడుకుని అలా తింటూనే ఉన్నాడు. ఆడే సార్ మా గ్యాంగ్ లీడర్ అని చెప్పినట్టుగా ఆ సీన్ గుర్తొచ్చినట్టు ఉంది. నేను తింటుంటే మా ఆవిడకి సేమ్ అలాగే పెట్టింది. నేను సేమ్ అంతే అలాగొచ్చి చూస్తే ఎవరైనా ఆగుతారు కదా, అలాగే ఆగిన అనుకోకుండా వీడియో కరెక్ట్గా అక్కడికి అది సెట్ అయింది. చాలా బాగా చేసింది ఎడిటింగ్ మాత్రం. ఇక్కడ నుంచి మీరు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాలి. గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 అలా లైన్గా ఉంటాయన్నమాట. ఒక్కొక్క గేట్లో ఒక్కొక్క పని చెప్తూ ఉంటారు అంటే ఎలాగా చేయాలి ఏం చేయాలని. ఇక్కడ ఇలాగ స్క్రీన్ మీద మనమే టికెట్ని బుక్ చేసుకోవచ్చు. ఏం కావాలని పులిహోర ఏమైనా కావాలన్నా, క్యారీ బ్యాగ్స్, లాడు, ప్రసాదాలు కానీ, లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ, లేదా బుక్స్ కానీ, లేకపోతే గైడ్ కానీ, పర్సన్ బుక్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే డ్రెస్సెస్ బుక్ చేసుకోవాలనుకున్నా, ఆడియో డ్రైవ్ బుక్ చేసుకోవాలనుకున్నా, ఏది కావాలన్నా సరే మనం ఇక్కడ పే చేసి దాన్ని పొందొచ్చు. దాన్ని తీసుకుంటే అక్కడి నుంచి అంటే వీల్ చైర్ పర్సన్ కూడా ఉంది. ఆ వీల్ చైర్ బుక్ చేస్తాం అనుకోండి, వీల్ చైర్లో లిఫ్ట్లోంచి వెళ్ళడం, ఆ ప్రదేశాన్ని చూసుకొని రావచ్చు. మొత్తం అంతా టోటల్ ఎంత అయ్యింది, దీన్ని మీరు ఇలా పే చేసి ఇలాంటి స్కానర్ వస్తుంది. మనం ఆ స్కానర్లో పే చేస్తే మనకు క్లియర్గా ఏ టికెట్లు తీసో ఆ టికెట్లు అన్నీ కూడా లైనే ప్రింట్అవుట్ బయటకు వచ్చేస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళు చెప్తారు ఏ ప్లేసుల్లో ఏ టికెట్ యూజ్ అవుద్దని చెప్తారు. వాళ్ళ దగ్గర కనుక్కొని మనం వెళ్ళిపోవచ్చు. అలాగే గుడి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏ గుడికి ఏ మంత్రం అని చెప్పేసి ఇక్కడ బుక్స్ ఇస్తారు ఫ్రీగానే. అంటే మా టికెట్ తీసాం కదా, దాని మీద బుక్స్ దొరుకుతాయి. ఒక టికెట్కి ఒక బుక్. అలాగే నా మావిడితోటి నాతోటి టికెట్కి ఒక బుక్ ఏమో ఇంగ్లీషు, ఒక బుక్ ఏమో తెలుగు తీసుకున్నాం. ఇక్కడ నుంచి అలా మనం లోపల సెకండ్ గేట్లోంచి మనం ఎంటర్ అవ్వడానికి అని చెప్పి ప్లేస్ ఉంది. అలాగే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అది ఒక కళ్యాణ మండపం, ఒక దాని గురించి తెలియజేసే ఒక బ్యానర్ అది. అక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది, పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి, అక్కడ చేసుకోవచ్చు. తర్వాత హోమాలకి అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. సెక్యూరిటీ చెక్ చేశారు. ఇక్కడ నుంచి చెక్ చేసినప్పుడు చేతి మీద చిన్న స్టాంప్ వేస్తారన్నమాట. లేడీస్కి అయితే ఇలాగా, జెంట్స్కి అయితే ఇలాగా అని చెప్పి సమ్టైమ్స్ స్టాంప్స్ వేస్తారన్నమాట. టికెట్ చెకింగ్ అయిపోయింది అని విషయం తెలియడానికి. మామూలుగా టికెట్ తీయకుండా లోపలికి ఎవరన్నా అనుకోకుండా వస్తారు అనుకోండి వేరే రూట్లోంచి, వాళ్ళ గురించి అని చెప్పమాట ఆ స్టాంప్ ఉంటే అక్కడ చెక్ ఇన్ అయ్యి వెళ్ళారని. ఇక్కడ బొట్టు పెడుతున్నాం, బొట్టు పెట్టించుకొని లోపలికి వెళ్తున్నాం. లోపలికి అంటే ఇక్కడ ఎంట్రన్స్లోనే వీళ్ళు పెడుతుంది అనమాట. అందరు పెట్టుకొని వెళ్తున్నారు. మేము అలాగే పెట్టుకున్నాం. చాలామంది వెయిటింగ్. అక్కడ 2 పర్సన్సే ఉన్నారన్నమాట. 2 పర్సన్స్ అంటే ఒకరితో ఒకరు. లేడీస్కి అయితే ఒక నిలువు నామం, ఒక అడ్డనామం పెడతారు. మనకైతే 3 నామాలు పెడతారు. ఇక్కడి నుంచి మేము వెళ్ళిన తర్వాత రామానుజం వారి స్టాచ్యూని చూడడానికని వెళ్తున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ ఏంటంటే 108 దివ్య దేశాలు ఉన్నాయి, అంటే గుళ్ళు అన్నమాట అవి. దాని ప్రకారంగానే వీళ్ళు కూడా 108 మెట్లు ఎక్కితేనే మనకి ఈక్వాలిటీ ఆఫ్ స్టాచ్యూ వస్తుంది అనమాట. సేమ్ అవి నేను కూడా లెక్క పెట్టాను. అలాగే కింద నుంచి మీదకి వెళ్ళినంత వరకు 108 మెట్లు నడిచి వెళ్ళి ఆ విగ్రహ దర్శనానికి వెళ్ళాము. మొత్తం అంతా గోల్డ్ పెయింటింగ్తో చాలా పెద్దది. అది కూడా 108 ఫీట్. అది కూడా ప్రతిదీ ఇక్కడ 108 గుళ్ళు, 108 విగ్రహాలు, 108 ఫీట్, 108 స్టెప్స్ అలాగని చెప్పేసి ఉంది. అదే అలా ఉండడం మీన్స్ అది అలా కట్టారు వీళ్ళు. మనకి ఈ వీటి నుంచి నడుచుకుని మీదకి వెళ్ళాలి. ఇలా మీద అటుపక్క ఇక్కడ వాటర్ షో జరుగుతుంది అన్నమాట. ఫౌంటైన్స్ ఇలా రావడం, మ్యూజిక్ తగ్గట్టుగా వస్తాయి సేమ్ అలాగా. మ్యూజిక్ తగ్గట్టుగానే లైటింగ్ టైం అప్పుడు, అంటే లైటింగ్ లేనప్పుడు లైట్ వేసి లైట్ షో, లేజర్ షో అండ్ వాటర్ ఫౌంటైన్ షో కూడా జరుగుతుంది ఇక్కడే. ఈ గేట్ ఎంట్రీ 2 అని ఉంటుంది అన్నమాట. ఇక్కడే అందరూ మెట్ల మీద కూర్చొని దాన్ని చూడడానికి వీక్షిస్తారు అన్నమాట. దగ్గర కూర్చొని ఆ ప్లేస్లో ఏం జరుగుతుంది ఏంటని చెప్పి
ప్రతి ఒక్క అంటే దానికి సపరేట్ టికెట్ కూడా ఉంటుంది. ఆ షో సపరేట్ టికెట్ తీసుకొని అక్కడ కూర్చొని మనం చూడాలి దాని గురించి అయితే. అలాగే ఇవి 108 మెట్లు అన్నమాట. అలాగా శ్రీ రామానుజం గారి విగ్రహాన్ని చూస్తున్నాం కదా మనం, అక్కడికి 108 మెట్లు మీదకి నడుచుకొని వెళ్ళాలి. నడుచుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మనకి అతని దర్శనం జరుగుతుంది. అలాగే మీకు ఈ చుట్టుపక్కల అన్నమాట అతని సెంటర్లో ఉంటారు. ఈ చుట్టుపక్కల గార్డెను మీకు ఏవైతే సిమెంట్ కలర్లో గోపురాలు కనబడుతున్నాయో ఆ గోపురాలు 108 గోపురాలు ఉంటాయి. 108 గోపురాల్లోని 108 విగ్రహాలు ఉంటాయి. 108 విగ్రహాలకి 108 మంత్రాలు ఉంటాయి. 108 మంత్రాలకి 108 శక్తులు ఉంటాయి. ఆ 108 యొక్క శక్తులు ఏంటంటే, ఒకటి వంట వండినప్పుడు చదివారు అనుకోండి, ఆ ఫుడ్ యొక్క దాంట్లోకి బలం చేకూరుతుంది. అలాగే మీరు ఒక పని అనుకొని చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ఒక వ్యాయామం చేసినప్పుడు ఒక మంత్రం అనుకుంటూ చేశారు అనుకోండి, బాడీ యొక్క స్ట్రెంగ్త్ ఎనర్జీ పెరుగుతుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, ఒక శనేశ్వర స్వామిది ఒకటి ఉన్నది, తర్వాత ఏ చెడుగాళ్ళు తగలకూడదని ఒకటి ఉన్నది. అలా ఈ 108 విగ్రహాలకు సంబంధించి అంటే దేవుళ్ళకి సంబంధించి 108 మంత్రాలు ఉన్నాయి. ఆ 108 మంత్రాలు 108 యొక్క శక్తులతో మన రామానుజం గారిది చేశారు అది. అయితే మ్యాక్సిమం మనకు తెలిసినవి ఈ 108లో మీకు తెలిసిన మామూలుగా తిరుపతి ఒకటి, తర్వాత అంటే వెంకటేశ్వర స్వామి ఇలా ఉన్నాయి. ఇప్పుడు మీకు గోపురాలు కనబడుతున్నాయి చూసారు, ఇలా ఈ చుట్టుపక్కల మొత్తం ఈ విగ్రహం చుట్టుపక్కల మొత్తం మనకు ఉంటాయి ఇలాగ ఈ యొక్క గోపురాలు. ఆ చివరిన ఒక వెంకటేశ్వర స్వామి కోవిల చివరిన మూలన ఒకటి ఉన్నది. అక్కడే మనకి హోమాలు తర్వాత అవన్నీ చేస్తారు. ఈ ప్లేస్ మొత్తం అంతా ఓన్లీ ఈ యొక్క మంత్రం జపించడం, లేదా ఈ పార్క్లో ఏమైనా అంటే మంత్రాలన్నీ జపించాక ఈ పార్క్లో మనం తిరగడానికి ఇవన్నీ. అలాగే మనకి మీకు ఈ చివరి మీకు కనబడుతున్నాయి కదా, మీకు ఇప్పుడు పింక్ కలర్ బిల్డింగ్స్ అదే గోపురాలతోటి, అదే మనకి కళ్యాణ మండపాలు అన్నమాట. మన కళ్యాణ మండపాలు పెళ్ళి అనుకుంటే. అలాగే మన ఈ యొక్క రామానుజం గారి బ్యాక్ సైడ్ చూసారా నామం, ఇది కూడా 108 ఫీట్. మీకు కిందన ఏనుగులు కనబడతాయి నేను చూపించినప్పుడు. ఆ ఏనుగులు కూడా 108 ఏనుగులు ఉంటాయి. 108 ఏనుగుల్లోంచి మనకి వాటర్ వస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడ అలా వాటర్ రొటేషన్ అవుతూ ఉంటుంది. ఇది రామానుజం గారి స్టాచ్యూ కిందన ఉన్న అంటే విగ్రహం కింద ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ 120 సంవత్సరాలు అతను జీవించారని చెప్పి 120 కేజీల బంగారంతో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని. ఇలాగ ఇతని చుట్టూ కూడా మనం ప్రదక్షిణం చేయొచ్చు. అక్కడ పంతులు గారు ఇతని యొక్క గొప్పతనాన్ని అంటే లేకపోతే ఇతని గురించి మనకు అక్కడ చెప్తూ ఉంటారు అన్నమాట. ఇది ఒక 120 కేజీల బంగారం, ఇతను 120 సంవత్సరాలు బతికారు. తిరుచూర్ అదే తమిళనాడులో ఈ యొక్క విగ్రహం అప్పటికి అలాగే ఉందని చెప్పేసి అని అది చూసుకుని ఇలా బయటకు వచ్చేసరికి మీకు చెప్పాను కదా ఇందాక వాటర్ షో జరుగుతుంది అని చెప్పేసి. సేమ్ ఇక వాటర్ షో ఇలా జరుగుతుంది అన్నమాట. సేమ్ మ్యూజిక్ తోటి మీకు అంటే ముందునే మొత్తం చుట్టూ పైప్స్ ఉంటాయి. సెంటర్లోని మనకి రామానుజం గారిది విగ్రహం ఉంటుంది చిన్నది. ఆ చిన్నది ఇలా మీదకి రావడంతో పాటు అది సర్కిల్ ఇలా కొట్టి మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళి క్లోజ్ అవుతుంది అన్నమాట పైన ఉన్న ఫ్లవరు. అదే లైటింగ్ టైంలో అనుకోండి, చుట్టూ ఉన్న లోటస్ టైప్లో ఉన్నాయి కదా, లోటస్ టైప్లో ఫ్లవర్స్ కూడా, ఆ లోటస్లో కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా ఇలా రొటేషన్ అవుతాయి అన్నమాట. అక్కడ ఉన్న వాటర్ ఫౌంటైన్ షో అయిపోయిన తర్వాత మనం మిగతా 108 విగ్రహాలు దర్శనానికి వెళ్తాం అన్నమాట. యాక్చువల్లీ ఇది రామానుజం గారి స్టోరీ ఏంటంటే, మామూలు దశావతారాలు అయిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారంట. ఏంటి ఈ యొక్క ప్రజలు మనం దైవ దారిలో మనం నడిపించలేకపోతున్నామని ఆలోచించినప్పుడు మనకి రామానుజం గారు భూమి మీదకి వచ్చి 120 సంవత్సరాలు మనలాగే జీవించి మనతోటే జీవించి మనం ఏ మార్గంలో జీవించాలా అన్నది ప్రజలందరికీ నేర్పించి మంచి మార్గంలో ఉండాలని నేర్పించారు అన్నమాట ఈ శ్రీ రామానుజం గారు. అందువల్లే ఇతని విగ్రహాన్ని ఇంతలా కట్టి ఇదంతా ఈ విశిష్టతను అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈ గుడి కట్టి ఇవన్నీ చేసి చాలా ప్లేసెస్ నుంచి పంతులు గారు అందరిని తీసుకొచ్చి దీనంటి గురించి చెప్పడం అవన్నీ చేశారు. ఇదిగోండి ఇలాగ మేము ఒక ప్లేస్లోనేమో లక్ష్మీదేవికి పూజ చేసాం. ఈ ఏరియాలో మీకు ఎందరికీ చూపించాం కదా, గోపురాల కింద ఇలాగ ఉంటుంది అన్నమాట దేవుళ్ళది. గుడిలో ఇలా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క పంతులు ఉంటారు. ఆ పంతులు గారు మనతో ఆ మంత్రాన్ని చదివించి అక్కడి నుంచి ఇలా ముందుకు పాస్ చేస్తారు. ఆ తర్వాత కృష్ణుడిది ఇది మాట
యొక్క గుడి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ సమానమే, దేవుడు అందరూ సమానమే, మనం అందరం దారిలో వెళ్ళాల్సిందే అని చెప్పేసి అని మా తండ్రి మాకు చెప్తారు. మనం అంటే నేను నాకు అర్థం కాక అతను అడుగుతాను హిందీలో, మాకు తెలిసిన దాంట్లో అతను అప్పట్లో ఇలా పుట్టారు, ఇలా జరిగింది, అలా అయ్యింది అని చెప్పి మొత్తం చెప్తారు మాట. అలాగే మనకి పక్కన మీరు చూస్తున్నట్లయితే ఆదిశేషు, అతనే ఆదిశేషు. అలాగే బ్రాహ్మణ్స్ ఇంకా రామానుజంగా పుట్టారన్నమాట. ఆదిశేషు అతనితో మాట్లాడిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం ఒక దీప సమాప్యాన్ని ఉంటుంది కదా, అది చేస్తాం ఈ దగ్గర. మీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా ఇలా జటాయువు లేకపోతే ఇలా జబ్బు బొమ్మలు ఉన్నాయి కదా విగ్రహాలు. ఈ 108 కూడా విగ్రహాలని అంటే ఒక బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. ఒక 108 గరుడు వాహనముల మీద 108 విగ్రహాలను పెట్టి ఒకసారి మొత్తం గుడి చుట్టూ తిప్పుతారంట. ఆ యొక్క యాత్ర మీరు ఇప్పుడు చూస్తుంది ఇది నైట్ టైం వ్యూ మాట. లైటింగ్లోని శ్రీరామానుజం గారి విగ్రహాన్ని మీకు ఎందాలు చెప్పాను కదా, ఇదే ఒక మండపం. ఇక్కడ మనకి ఫ్రీగా ప్రసాదం భోజనం పెట్టడానికి లైట్ షో, ఇది లేజర్ షో ఇక్కడ నుంచి మీరు క్లియర్గా చూడొచ్చు. ఇదంతా వాటర్ షో, లైటింగ్ షో, లేజర్ షో అన్నీ ఉంటాయి అన్నమాట. అప్ టు 9 వరకు ఏదో ఒక షో అలాగా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ, శ్రీ మాతే రామానుజాయ నమః. సమతామూర్తి పూర్తి కేంద్రం శ్రీ దివ్య సాకేత క్షేత్రాలలో ఉన్న క్రమంలో 108 దివ్య దేశముల ప్రాథమిక పరిచయం. జై శ్రీమన్నారాయణ, అందరూ సమానమే. జై శ్రీమన్నారాయణ.